ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవా, లోక రక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లిస్తున్నాను దేవా. ఈ రోజున నీ సన్నిధిలో అద్భుతంగా ఆరాధన జరుగుతున్నాను. మాటల ద్వారా నువ్వు మహిమ పొందావు, ఆరాధన ద్వారా నువ్వు కనపరచబడ్డావు. వాక్య సందేశంలో కూడా నువ్వే మాతో మాట్లాడాలని కోరుకున్నాను. నీ బిడ్డ బలహీనుడు, బలం లేనివాడు, అయోగ్యుడు, తెలియలేనివాడు, తెలివి తక్కువాడు అయినా కూడా నీ బిడ్డ ఎన్నుకున్నావు, దీవించావు, ఆస్వాదించి అభిషేకించి నీ పరలోక జ్ఞానంతో నింపి నీ బలిపీఠం మీద నిలబెట్టావు. అందరు బట్టి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్ని జన్మలెత్తిన రుణం తెచ్చుకోలేదు, కానీ మనిషి ఒకే జన్మ. అందరు బట్టి ఈ జన్మలో నేను రుణం తెచ్చుకునే భాగ్యాన్ని, ఈ జన్మ సాధన చేసిన అవకాశాలు ఈ కుటుంబానికి మనకి కోరుకున్నాను. ఈ సమయంలో నీ బిడ్డని సులువు చదువు మరుగుపరిచి నా నోటిని బురదలుగా పడుతూ సూటిగా స్పష్టంగా నాతో మాతో అందరితో కూడా మాట్లాడి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. తీసుకోమ్మా. హల్లెలూయా చెప్పాలని తీసుకుంది కదా రెండోది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమల దేవుని బిడ్డలారా, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీ పనులు ముగించుకున్నారా? కాలకృత్యాలు అయిపోయినాయా? ప్రశాంతంగా ఉన్నారా? దేవుని మాటలు విందామా? సిద్ధంగా ఉన్నారా? వెళ్దామా మరి దేవుని మాటలు వినడానికి? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఒక అర్ధగంట సేపు దేవుని మాటలు వినండి. ఎందుకంటే మన తరాలత మార్చేది ఆయనే, మన మనసులు మార్చేది ఆయనే, మన ఆలోచన మార్చేది ఆయనే, మన ప్రవర్తన మార్చేది ఆయనే, ఈ లోకమైన పాపాలను చూపించేది ఆయనే. కాబట్టి ఈ మాటలు విని మనందరం కూడా ఆయన మాట ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నడుచుకునే వారిగా మనం అందరం కూడా ఉందాం. ఎందుకంటే ఈ లోకం విడిచిపెట్టినాక రెండే రెండు ప్లేసులకి వెళ్తాం. అది ఒకటి పరలోక రాజ్యం, రెండు నిత్య నరకం. ఇక్కడే డిసైడ్ చేస్తాడు దేవుడు. అక్కడ దాకా వెళ్ళాక ఏముండదు. ఇక్కడే నీ నడవలు ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో, ఎలాంటి ఆలోచన చేస్తున్నావు, వీటిని బట్టే ఆ రెండు ప్లేసులు దేవుడు డిసైడ్ చేసి తీసుకువెళ్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ మాటలు గ్రహించి నేను నా తండ్రి పట్ల నడవాలి, ఆయన చెప్పినట్టుగా వినాలి, ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం నడిచేవాడిగా నేను ఉండాలి అని ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కోరుకోవాలని దేవుని బిడ్డగా తెలియపరుస్తున్నాను. దేవుడు చెబుతున్నాడు లేఖనాల ద్వారా, ఏ ఒక్క బిడ్డ కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదు. నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదరా? నా రక్తం పెట్టి కొనుక్కున్నాడు మిమ్మల్ని అంటున్నాడు దేవుడు. నా రక్తం దాచిన ప్రాణం పెట్టి కాపాడుకున్నాడు. కాబట్టి మనం ఆయన దృష్టిలో మనం అందరం కూడా పరలోక రాజ్యం చేరాలని ఆశపడుతున్నాం. కాబట్టి ఈ మాటలు మీరు గ్రహించాలని దేవుని బిడ్డగా నేను కోరుకుంటున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్తాను. మీరు దేవుని బిడ్డలుగా బ్రతకగలిగితే చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతుకుతారు. మన మాట తీరు మారింది, మన ఆలోచన మారింది, మన ప్రవర్తన మారింది, మన నడవడి మారింది, మన చూపు మారింది. మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం, భార్య మాట వినగలుగుతాం, భర్త మాట వినగలుగుతాం, తల్లిదండ్రుల మాట వినగలుగుతాం. బిడ్డలు ఎంతో దీవించబడతారు. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగిస్తారు. అదే మన ఈ లోకానుసారంగా బ్రతితే, ఈ లోకంలో పాపంలో మనం కూరుకుపోతే, దేవునికి వ్యతిరేకంగా విరుద్ధంగా జీవిస్తే, మన నోటి వచ్చే ప్రతి మాట కూడా చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, చెడు నడవడి, చెడు చూపు, చెడుల మాటలే ఉన్నాయి. దీనికి కారణం సైతాను బంధహస్తాలు ఇరుక్కుపోయామని మనం అందరికీ తెలియపరుస్తున్నారు. ఇరుక్కుపోయావు కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి. నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు కాబట్టి సైతాను బంధహస్తాల నుంచి బయటికి రా.
దేవుడు పిలుపు పిలుస్తున్నాడు. కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, ఆశ ఉంటుంది. ఆ ఆశ నెరవేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబం కూడా దేవుడి బిడ్డగా బతకాలి, పవిత్రంగా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని చక్కటి మాకు నడిపించుకోవాలి, నా బాధ్యతలు ప్రేమగా ఉండాలి, నా పట్టుదలను ప్రేమగా ఉండాలి, నా బిడ్డల్ని చక్కటి మాకు నడిపించుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా వాక్యం ఏం మాట్లాడుతుంది ఈరోజు మనతో అంటే, దేవుడు సదాకాలం నీకు తోడుగా ఉన్నాడు చెప్తున్నాడు. నేను సదాకాలం తోడుగానే ఉంటాను, ఆయన సమయమున నిన్ను కాపాడుకుంటాడు, ఆయన సమయమున నిన్ను కాపాడుకుంటాడు. నా సమయం వచ్చి చూసావా, అప్పుడు నేను కాపాడుకుంటాను అంటున్నాడు. ఎంతో మంది బిడ్డలు ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంతో మంది దేవుని వైపు చూస్తున్నారు, దేవుని మందిరాలకు వస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అయ్యా, నేను కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, నా బిడ్డలకి వివాహం కావట్లా, నా బిడ్డలకి సంతానం లేదు అని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మందిరాలకు వచ్చి వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీకు అన్ని చేస్తానంటున్నాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది. నువ్వు ఈ లోకానికి రావడానికి కూడా ఒక సమయం ఉంది. చూసావా, గడియలు, రోజులు 9 నెలలు నింటే తప్ప నువ్వు ఈ లోకానికి రాలేవు. 9 నెలలు తల్లి గర్భంలో ఉండాల్సిందే. లేదు, నేను 6 నెలల్లో వస్తానంటే ఈ లోకంలో బ్రతకడానికి అర్హుడు కాదు, చచ్చిపోతావు. కాబట్టి దేవుడు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఎవరిని కాపాడాలో, ఎప్పుడు ఎవరిని రక్షించాలో, ఎప్పుడు ఎవరిని బాధ విముక్తి కలిగించాలో తప్పకుండా దేవుడు కలిగిస్తాడు. ఎందుకంటే నేను లోకాలకు తీసుకొచ్చింది కష్టాలు పాలు చేయడానికి కాదు, బాధల పాలు చేయడానికి, అంతకన్నా కాదు. నిన్ను కాపాడాలని, రక్షించాలని, నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు నేను కోరుకున్నాడు. ఈ లోకాలకు తీసుకొచ్చింది అందుకే. నన్ను ఆరాధించుకోవాలి, నన్ను ప్రార్థించుకోవాలి, నన్ను మహిమపరచాలి, వాళ్ళు కష్టపడాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలి. నేను ఆ కుటుంబానికి వివాహం చేసింది కలిసిమెలిసి జీవించాలి, 100 ఏళ్ళు కలిసిమెలిసి జీవించాలని దేవుడు కోరుకున్నాడు. మరి మనం చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న మనసందరికి కూడా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు నేనంటే గొప్ప, నేను గొప్ప. ఈ లోకంలో ఎవరికి ఎవరు గొప్ప కాదండి. అందరికన్నా గొప్పవాడు ఆయన ఒక్కడే. మనమందరం కళానుకులమే. ఇవాళ నుండి రేపు వెళ్ళిపోయే వాళ్ళమే. ఇది మనకి శాశ్వతం కాదు. ఈ లోకం కొద్ది రోజులే. ఈ కొద్ది రోజుల కోసం ఇష్టానుసారమైన బతుకులు బ్రతుకుతున్నాం. భర్తను ప్రేమించలేకపోతున్నాం, మనస్ఫూర్తిగా భార్యను ప్రేమించలేకపోతున్నాం, బిడ్డల్ని ప్రేమించలేకపోతున్నాం, చక్కటి మార్గంలో కుటుంబం నడిపించుకోలేకపోతున్నాం. దీనివల్లే ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇన్ని బాధలు పడుతున్నాం, ఇన్ని శ్రమలు పడుతున్నాం. ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి, రోడ్డు పడిపోతున్నాయి, ఏడుస్తున్నారు, కన్నీళ్ళు నడుస్తున్నారు. ఏం నా జీవితంలో అయిపోయింది, ఏం నా బ్రతికలు అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఎందుకు అయిపోయింది? నీ కోపాన్ని తగ్గించుకో, నీ ఆవేశాన్ని తగ్గించుకో, చెడును విసర్జించు, అపవిత్రం విసర్జించు, పవిత్రంగా బతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, ప్రతి ఒక్కరిని ప్రేమించు. తిరిగి నేను ప్రేమిస్తానంతే, పోయేదేమి లేదు అని దేవుడు చెబుతున్నాడు. నాలో ప్రేమ ఉంది, నేను అందరినీ ప్రేమిస్తున్నాను. ఈ లోకంలో చాలా మందికి నాకు తెలియదు, అయినా కూడా వాళ్ళకి అన్ని రకాల నేను సాయం చేస్తూనే ఉన్నాను. వీళ్ళు నా మాట వినలేదు, వీళ్ళని ఆరాధించలేదు, వాళ్ళు విడిచిపెట్టానా? విడిచిపెట్టలేదే. వాళ్ళకి కావాల్సిన అన్ని సమకూరుస్తూనే ఉన్నాను. నాకంటూ ఎవరు శత్రువు లేరు. కాబట్టి నీకు కూడా ఈ లోకంలో ఎవరు శత్రువు ఉండకూడదు. కక్ష, కాఠిన్యం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం వీటిని విడిచిపెట్టండి అంటున్నాడు దేవుడు. ఒకటే మాట, ప్రేమించండి, ప్రేమ కలిగి జీవించండి. ఒకరికొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరికొకరు మేలు చేసుకోండి, ఒకరికొకరు ఉపకారం చేసుకోండి. కష్టాల్లో ఉన్నవాడిని ఓదార్చండి, బాధలో ఉన్నవాడిని ఓదార్చండి అంటున్నాడు దేవుడు.
ఇవే కదా దేవుడు చెప్తుంది. నీ ఆస్తి ఆస్తి చెప్పాడా? ఎక్కడే మన ఆస్తులు ఇవన్నీ ఆయనలే, అద్దెకుంటున్నాం అంతే కొద్ది రోజులు. తాత ముత్తాత నుంచి ఇలానే వస్తాయి పోతా ఉన్నాం. బొమ్మ ఇక్కడే ఉంటుంది కానీ ఏమీ కాదు. అచ్చు అంతే. చూసారా పిల్లలు పిల్లలే నా పోలికే తండ్రి అంటాడు, నా పోలికే తల్లి అంటది. బొమ్మ అచ్చు మాత్రం ఎక్కడే ఉంటది కానీ శరీరాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి, ఆత్మలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇదేది మనకి శాశ్వతం కాదు అంటున్నాడు. సంపాదన కోసం రాలేదురా అంటున్నాడు. నన్ను ఆరాధించుకోవడానికి ఆశని వచ్చావు. కొద్ది కాలంలో సంతోషంగా ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని చూడాలని తీసుకొచ్చానంటున్నాడు. కానీ మనం కొట్లాట్లు గుందులాట్లు, ఇది నాది అది నాది, నా కులం అది నీ కులం అది. ఏ కులం అండి? నిన్ను పోతే రక్తం వస్తా, పోతే పాలు వస్తాయా? ఎవరికి వచ్చిన రక్తమే. నిలువున ప్రాణాలు తీసుకుంటున్నాం. కోడి కోసం కోరుతున్నాం ప్రాణాలు, మనిషి ప్రాణాలు. దేవుడు శతపడి జీవరాశులు మనకే ఇచ్చిన జ్ఞానం, బుద్ధి కలిగి జీవించండి. ఏ ఒక జీవరాశుల జ్ఞానం కేవలం మనకే ఇచ్చాడు. శతపడి జీవరాశుల్లో ఎంత జ్ఞానం ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు జ్ఞానం? ఆయన రూపంలో మనం చేసుకున్నాడు కాబట్టి. దేవుడు ఆత్మ కాబట్టి నేను ఎలా ఉండాలో చూసుకోవాలని ఒక మనిషిని చేసుకున్నాడండి. ఇదిగో ఇలా ఉంటానా, నేను ఇంత అందంగా ఉంటానా అని ఆయన మురిసిపోతున్నాడు మనం చూసి. మనమేమో ఆయన దూరంగా జరుగుతున్నాం. మరి నీకు సాయం చేస్తాను రారా అంటే నా కొద్దులే నేను, మరి నీకు కాపాడుతాను రారా అంటే నా కొద్దులే నేను, నీకు మేలు చేస్తాను రారా అంటే నా కొద్దు. ఎందుకో నిత్య నరకానికి వెళ్ళిపోతానికి. ప్రేమ వద్దు. కక్ష కాటిన వీక్ష ఆసియా దేశం పక్క బ్రతకాలు విడిచిపెట్టేద్దాం. దేవుడు చెప్పినట్టుగా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుదాం. మనకు అందరూ స్నేహితులే ఉండాలండి, మనకు అందరూ మిత్రులే ఉండాలి, మనం అందరినీ ప్రేమించాలి. నీకెలా కుటుంబం ఉందో వాళ్ళకి ఎలా కుటుంబం ఉంది. ఎందుకండి కక్ష కాటినాలు? ఏం సాధిద్దామని? ఏం సాధిస్తాం? ఏం సాధించలేవు. శత్రుత్వం తప్ప. నువ్వు తినేది అన్నమే, వాడు తినేది అన్నమే. ఎక్కడుందని చిన్న పెట్టండి తారతమ్యం. అంతా ఒకటే, అంతా ఒకటే. నీలో ఉన్నది ఆ ప్రాణమే, వాళ్ళ వల్ల కూడా ఆ ప్రాణమే. ఇవన్నీ కూడా గమనించమని దేవుడు తెలియపరుస్తాడు ఈ మాట. ఆయన సమయం వచ్చినప్పుడే నీకు ఎంతకాలం మేలు చేస్తాను, అప్పుడు దాకా నువ్వు వేచి ఉంటూ అంటున్నాడు. కొన్ని కష్టాలు మనం తెచ్చుకుంటాం, కొన్ని కష్టాలు ఆయనే పెడతాడు. చూడండి ప్రేమ దేవుని పిల్లలారా, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కొన్ని చెట్లు పొయ్యిలోకే పనికి వస్తాయి, కొన్ని చెట్లు వస్తువులకు తయారవుతాయి, ఉపయోగపడతాయి. మరి కొన్ని చెట్లు అనేక రకాలుగా ఉపయోగకరంగా. ఒకటే చెట్టు, ఆ చెట్లు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి చూడండి. ప్రతి చెట్టే కదా అని ప్రతి చెట్టుని కూడా పొయ్యిలో పెడుతున్నామా? ప్రతి చెట్టుని కూడా వస్తువులుగా తయారు చేస్తున్నామా? ఒక చెట్టే అనేక రకాలుగా ఉపయోగపడుతుంటే మరి నువ్వు ఎన్ని రకాలుగా ఉపయోగపడాలి? మానవుడివి, దేవుడు రూపంలో బిడ్డవి, నువ్వు ఎన్ని రకాలుగా ఉపయోగపడాలి? ఆలోచిస్తున్నావా? ఎప్పుడన్నా ఆలోచనలో ప్రేమ దేవుని బిడ్డలు మనం అందరం కూడా ఒక తండ్రి బిడ్డలమే. ఇంతమంది తల్లిదండ్రులు లేరు మనకి. నీ కుటుంబంలో నీ బిడ్డలకి నువ్వే తల్లిదండ్రువి. అంతేకాని అందరినీ అమ్మా నాన్న అనలేం, అందరినీ తల్లి అనలేం, తండ్రి అనలేం. ఎవరి కడుపులో పుడతామో వాళ్ళే నా తండ్రి తల్లి. కానీ ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, అందరికీ నేను తండ్రిని, మీరందరూ నా బిడ్డలు. కాబట్టి మీరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలాగా ఉండాలి తప్ప శత్రువులను కొట్టుకోవద్దురా అంటున్నాడు. మీలో మీకు శత్రుత్వం వద్దు అంటున్నాడు. వింటున్నారా ప్రేమ దేవుని బిడ్డలారా? దేవుడిని కనిపెట్టుచున్నాడు. చాలా చక్కని మాట చెప్తున్నాడు. దేవుడిని కనిపెడుతున్నాడు. నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా నడుచుకుంటున్నావు కనిపెడుతున్నాడు. ఎందుకంటే నిన్ను సరిచేయాలని ఆశపడుతున్నాడు ఆయన. నిన్ను సరిదిద్దాలని ఆశపడుతున్నాడు. నీ మనసు మార్చాలని ఆశపడుతున్నాడు. నీ ఆలోచన మార్చాలని ఆశపడుతున్నాడు. నీ ప్రవర్తన మార్చాలని ఆశపడుతున్నాడు. కొత్త బిడ్డగా నేను జీవించాలని ఆశపడుతున్నాడు. సరిచేయాలని ఆశపడుతున్నాడు. కుమ్మరిలాగా చూడండి, కుమ్మరి మట్టి తీసుకుని దాన్ని జిగటమల్ల చేసి తొక్కి
సానబట్టి ఎంత చక్కని కుండ చేస్తాడు. ఒక్కొక్క కుండ ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క రకంగా తయారైంది. అన్ని కుండలు ఒకే రకంగా తయారవుతాయా? అవును కదా. అలాగే కుమ్మరిలాగా మనలో పనిచేస్తున్నాడు దేవుడు. ఏ బిడ్డని ఎలా మార్చుకోవాలి, ఏ బిడ్డని ఎలా సరిచేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఒక కుమ్మరిగా, ఒక ఒంటరిగా, ఒక శిల్పిగా ఉన్నాడు ఆయన. కానీ మనం ఆయనకు దూరంగా వచ్చేస్తున్నాం. నాకు దగ్గరగా రండిరా, నేను సరి చేసుకుంటాను, నేను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను పరలోక రాజ్యానికి వారసుగా చేస్తాను రా. తరతరాలు యుగాలు కూడా సంతోషంగా బతకొచ్చురా. ఈ భూలకు కష్టాలు పడవచ్చు, బాధపడవచ్చు, శ్రమలు పడవచ్చు. ఎంత పడ్డా కూడా 70 సంవత్సరాలు 40 సంవత్సరాలే. ఈ లోపల నువ్వు మనసు మార్చుకోకపోతే, నీ ఆలోచన మార్చుకోకపోతే, నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా బతకలేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. తరతరాలు యుగాలు అగ్నిలో కాలిపోతావు రా అంటున్నాడు. ఇక్కడే మార్చుకో, నీకు 70 సంవత్సరాల అవకాశం ఇచ్చాను అంటారుగా ఈ లోకంలో. అరే అప్పు ఇచ్చినట్టు ఏమంటాడు? అప్పు తీసుకున్నాండి, అరే నీకు సమయం ఇస్తున్నా, ఈ సమయంలో నువ్వు అప్పు తెచ్చాలి, లేకపోతే మొత్తం వేటేస్తా అంటారు కదండి. దేవుడు అదే చెప్తున్నాడు. నీకు ఈ లోకంలో 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, ఇంకా బలంగా ఉండి 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను. వర్ష 91 ఈ సమయం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు సరదాగా ఎంజాయ్ చేయడానికి కాదు, నీ మనసు మార్చుకోవడానికి, నీ ఆలోచన మార్చుకోవడానికి, నీ ప్రవర్తన మార్చుకోవడానికి, నీ నడవడి మార్చుకోవడానికి, పవిత్రంగా పరిశుద్ధంగా నువ్వు జీవించడానికి ఇచ్చాడు అవకాశం. నేను పవిత్రంగా పరిశుద్ధంగా తీర్చిది పరలోక రాజ్యానికి వారసుగా చేయాలని, తరతరాలు యుగాలు దేవుని సన్నిధిలో ఉండాలని ఇచ్చాడు అవకాశం. తినమని, తాగమని, ఇష్టానుసారంగా జీవించమని లోకాన్ని తీసుకురాలా దేవుడు. వింటున్నారా ప్రేమ దేవుని బిడ్డలారా? వెళదామా దేవుని వాక్యంలోకి, పరిశుద్ధ గ్రంథంలోకి? ఏమి చెప్పాలనుకున్నాడో మనకి విన్నామా? ఏమంటాడు? సదాకాలం నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. 1, 2 ఆయన సమయం వచ్చినప్పుడు నేను కాపాడుకుంటాను అంటున్నాడు. 3 దేవుడు కనిపెట్టుచున్నాడు అంటున్నాడు దేవుడు. ఎలా వాక్యులకి మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. తీయాలి బైబిల్ తీసి ఆ మాటలు మీరు కూడా చూడాలి. నేను చెప్పే మాటలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా, దేవుడి మాటలేనా ఇవి, లేదంటే ఒక మనిషి మాటలా అని గమనించాలి. చదువు గట్టిగా చదువు, వాయిస్ పెడపలు రాడాలా. ప్రైజ్ ది లార్డ్. కడపటి కాసు చెల్లించే వరకు 6:26. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? దీని గురించి ఒక చక్కని పాట కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అందరికన్నా తొలుత ఆకాశ పక్షులు కిలకిలామంటాయి. దేనికంటే అంటే దేవుడు స్తుతిస్తాయి. దేవా, మేము ఎంతలో ప్రయాణం అయిపోతున్నాము, ఎక్కడ మా కోసం దాచిపెట్టమయ్యా మాకు ఆహారం అని దేవుడు స్తుతిస్తాయి అంట నిద్ర లేవగానే. ఆకాశ పక్షుల జ్ఞానం మనకు లేదండి. చూడు, నోరు లేదు, కనీసం మాట్లాడే జ్ఞానం లేదు, ఆ తెలివితేటలు ఏమీ లేవు. కానీ నిద్ర లేకనే దేవుని స్తుతి మనకన్నా ముందు లభిస్తాయి. కిలకలా 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 అంటే దేవుని స్తుతిస్తాయి. అయ్యా, ఈ రోజు మాకు ఆహారం ఎక్కడ దాచిపెట్టావు, మేము వెళుతున్నాం, మాకు ఆహారం ప్రసాదించని దేవుడిని వేడుకునే వాటికి ఉంటాయి. మరి మనము నిద్ర లేకుండానే ఎవరిని మోసం చేయాలి, ఎవరిని దగా చేయాలి, ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా కష్టపడాలి,
ఏ విధంగా రూపాయి సంపాదించాలి, ఏ విధంగా తినాలి, తాగాలి, కట్టుకోవాలి, ఇదే ఆలోచిస్తున్నాం మనం. ఇవన్నీ సమకూర్చిన తండ్రి ఆయన పాదాలు పట్టుకున్నాం, ఆయన వేడుకున్నాం. దేవా ఈ రోజుల్లో కూడా మాకు గత రాత్రి కాల్సిన చక్కని నిద్రనిచ్చావు, మరొక రోజు మా జీవితాలకు అనుమతించావు, మాకు సజీవులకు కూడా ఉంచావు కదయ్యా. ఈ రోజు మాకు కష్టపడడానికి ఎక్కడ మాకు సాయం చేస్తున్నావు, ఏ పని చెప్పబోతున్నావు, ఏ విధంగా నడిపిస్తున్నావు, ఏ విధంగా పోషించబోతున్నావు మాకు తెలియపరిచాయా అని దేవుని అడిగేవారిగా ఉన్నామా అండి? లేవు. ఎందుకు? నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేనే అన్ని సమకూర్చుకోగలను అనే ఒక ధీమా ఉన్న మనలో. కానీ ఒక్కడ మాత్రం నిజం, ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహించినయే. ఆయన చేతుల్లో ఒక బొమ్మ అండి, మనం ఆయన చేతుల్లో ఒక బొమ్మమే. ఆయన సృష్టించుకునే నిన్ను నన్ను, ఆయన మనకి బలం ఇచ్చాడు, ఆయనకి మన శక్తిని ఇచ్చాడు, ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కూడా ఆయనే, ఈ జ్ఞానం ఇచ్చిన కూడా ఆయనే, ఈ పని అప్పచెప్పింది కూడా ఆయనేనండి. ఒక రైతుకి పని ఉంది అంటే నా బిడ్డలు చాలా మంది ఉన్నారని ఆ రైతు ద్వారా ఆ బిడ్డల్ని పనికి పంపిస్తున్నారు. పరిశుద్ధంలో లేఖనంలో ఒక మాట ఉంది. ఒక ద్రాక్ష తోట మరొక రైతు ఉదయకాల సమయన పని వాళ్ళు పిలుచుకున్నాడు తోటలో పనిచేయడం కోసం. ఒక ఆరుగురిని పిలుచుకొచ్చాడు, వాళ్ళు తోటలో పనిచేస్తున్నారు. ఉదయకాల సమయన ఏమని చెప్పాడు, నీకు ఒక నాణ్యం ఇస్తాను, నా తోటలో పని చేస్తావంటే ఒప్పుకొని వచ్చాడు. మరలా 12 గంటలకు బయటికి వెళ్ళాడు, మరలా పనిచేసేవాడు కనపడ్డాడు. ఏంటో మీరు ఖాళీ ఉన్నారంటే మాకు పని ఎవరు పిల్లలేదండి అంటే, సరే నా తోటలో పనిచేది రా, నీకు ఒక నాణ్యం ఇస్తానని పిలిచాడు. మరలా సాయంకాలం 5 గంటలకు బయటకు వచ్చాడు, మరలా కొంతమంది అక్కడ నుంచుని ఉంటే వాళ్ళని కూడా పిలిచాడు. ఏంట్రా అంటే మాకు ఎవరు పని ఇవ్వలేదండి అంటే, రా నా తోటలో పని చేయమని ఇచ్చాడు. అలా 6 గంటలు అయిపోయింది, బతుకుపోయింది. చివరి వారి నుంచి మొదటి వారి వరకు కూడా అనా ఇచ్చి పంపించాడు. అక్కడ మొదటిగా 6 గంటలకు వచ్చాడు, ఏమంటున్నాడు, మేము పొద్దుగులు పనిచేసాము, మాకు అనానే ఇచ్చావు. మరి సాయంత్రం వాడు 3 గంటలకు వచ్చినాడు కూడా అనానే ఇచ్చావు అని అంటే, రే నా డబ్బులు కదరా, నా ఇష్టం, నీకేం చెప్పాను, అనా ఇస్తాను కదా, నేను పెట్టుకున్నాను 6 గంటలకి, నీ రూపాయలకి ఇచ్చాను కదా, నీకు అన్యాయం చేయలేదు కదా అని ఆ రైతు చెప్పాడు. నా రూపాయలు తీసుకుంటాను, ఇందులో నా ప్రేమ ఉంది, నేను జాగ్రత్తలో కాబట్టి నేను ఇచ్చాను. ఏం చెప్తాడు ఈ మాట? ప్రతి ఒక్కరికి పని అప్పచెప్పింది నేనే, ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పచెప్పింది నేనే. కాబట్టి ఎల్లప్పుడూ కూడా నా యందు భయభక్తులు జీవించాలి అంటున్నాడు దేవుడు. నేను చెప్పినట్టుగా మీరు వినాలి అంటున్నాడు దేవుడు. కానీ మనము ఆయనకు వ్యతిరేకంగా విరుద్ధంగా జీవిస్తున్నాం. అలా జీవించడం వల్ల ఎంతో నష్టపోతున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. మీ హృదయంలో ఈ మాటలు నాటుకోవాలి. దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు మాకు, ఎందుకు తెలియపరుస్తున్నాడు ఈ బిడ్డ ద్వారా మాకు అంటే, మిమ్మల్ని కాపాడాలనే, మిమ్మల్ని రక్షించాలనే, మీ మనసులు మార్చాలనే, మీ ఆలోచన మార్చాలనే, మీ ప్రవర్తన మార్చాలనే, మిమ్మల్ని పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలనే ఆశ, మిమ్మల్ని కాపాడుకోవాలనే ఆశ. అనుక్షణం నాకు దగ్గరగా ఉండాలి నా బిడ్డను ఆశపడుతున్నాడు. పర్వతానికి దగ్గరగా ఉంటే అంతకన్నా సంతోషం ఏముందండి, అంతకన్నా ఆనందం ఏముంది? బలవంతుడు బలహీనుడు పక్కన బలవంతుడు ఉంటే ఆ బలహీనుడు కూడా బలవంతుడు అయిపోతాడు. ఎందుకు? నా పక్కన బలం ఉంది కాబట్టి. నా పక్కన బలం ఉంది, ఎవరు నా మీదకి వచ్చినా ఇదిగో నా పక్కన బలం ఉందిగా, వాడు రాలేడు. ప్రేమ దేవుని ఈ లోకంలో ఉన్న బిడ్డల్ని మనుషులు నమ్మకవద్దు. ఆయనకన్నా బలవంతుడు, ఆయనకన్నా శక్తిమంతుడు, ఆయనకన్నా పరమ జ్ఞాని లోకంలో ఎవరు లేరు. మనం నమ్మాల్సింది, మనం ఆధారపడాల్సింది దేవుడి మీదే, సృష్టికర్తం అయితే నీ నా కన్న తండ్రి మీద ఆధారపడాలి. ప్రతి విషయంలో కూడా నానా నేనేం చేయాలి, ప్రతి విషయంలో కూడా తండ్రిని అడిగేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా తండ్రి ద్వారా పొందుకునే వారికి ఉండాలి. అదే ఇక్కడ
ఎంత చక్కని మాట చెబుతున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు పోయవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఎంతగా పోల్చేయడం మనల్ని, బహుశ్రేష్ఠులు, వాటికన్నా మీరు చాలా గొప్ప శ్రేష్ఠులు చెప్తున్నారు దేవుడి ఇక్కడ. మీలో ఎవడు 27వ వచనం, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మూలుడు చేసుకుంటాడు. చూసావా ఎవడు చెప్తున్నాడు, ఏం మాట చెప్తున్నాడు? మీలో ఎవడు చింతించడం వల్ల, ఏడవడం వలన తన ఎత్తు మూలుడు పెంచుకోగలవా? ఈ రోజు నీకు ఇల్లు లేదు, ఏడిస్తే ఇల్లు వచ్చిందా? నువ్వు బాధపడితే ఇదిగో నా భర్త వల్ల బాధపడుతుందంటే ఆ భర్త బాగుపడతాడా? భర్తతో గొడవ పడితే ఆ భర్త మారుతాడా? లేదు. దేవుడిని చూస్తే నీ భర్త మనసు మార్చుకోవచ్చు. దేవా నా భర్త మనసు మార్చని దేవుడిని అనగలిగితే దేవుడిని భర్త మనసు మారుస్తాడు. దేవా నా గృహం లేదు, నా గృహం దేవుడిని అనగలిగితే దేవుడు ఇస్తాడు. దేవా నాకు బిడ్డలు లేరయ్యా, నాకు బిడ్డలు అనుగ్రహించు అని దేవుడిని అనగలిగితే బిడ్డలు ఇస్తాడు. దేవా నా కుమారుడికి వివాహం కావట్లా, నా కుమార్తెకి వివాహం కావట్లా, సమయం మించిపోతుందయ్యా అని దేవుడి పాదాలు పట్టుకోగలిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. కనికరం కలిగిన తండ్రి నాయన, జాలి కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి నాయన, ప్రేమించే తండ్రి. అటువంటి తండ్రిని పెట్టుకుని మీరు ఈ రోజున తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తున్నాము. ఏమి సాధిద్దామని, ఏమి పొందుకున్నామని, నువ్వెంత ఏడ్చినా కన్నీళ్ళు పట్టినా ఈ లోకంలో ఎవరు నీకు సాయం చేయలేరు. ఈ లోకంలో ఎవరు నీకు సాయం చేయలేరు, వేలు కూడా చేయలేరు. ఒక్కడు చేయగలడు, ఆయనే పరమ తండ్రి ప్రభువుని యేసుక్రీస్తు వారు. పట్టుకోని పదాలు నీకు 40 ఏళ్ళు వచ్చినాయా, 30 ఏళ్ళు వచ్చినాయా అని కాదు పాయింట్. అక్కడ ఆయన తీసుకొచ్చి నీకు వివాహం చేస్తాడు. ఆయన ఎక్కడ దాచిపెట్టించాడో నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ చేస్తాడు. నువ్వేది కోరుకున్నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగో, నువ్వు నాకు ఇది ఇవ్వాల్సిందే, ఇచ్చేదాకా నీ పాదాలను విడిచిపెట్టున్నాడు. పరిశుద్ధంలో యాకోబు గారు అన్ని ఉన్నాయి, ఆయన పాదాలు పట్టుకున్నాడు. నువ్వు ఆశీర్వదించిన సంపదను విడిచిపెట్టాలి. ఒరే వదలరా, తెల్లారిపోతుందంటే వదలరా, నువ్వు ఆశీర్వదిస్తా కంటే పాదాలు వదలన్నాడు. మోకాళ్ళ పట్టుకుని విడిచిపెట్టిన దేవుడు దీవించాడు. అదండి బలం ఉండాలి, ఆ బలం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. నాకు ఏది కావాలన్నా దేవుడు నాకు ఇస్తాడు. ఈ లోకంలో నాకు ఏది కూడా ప్రయోజనం లేదు. మోసం చేసేవాడి తప్ప మేలు చేసేవాడి లోకంలో ఎవరు లేడు, పరమ తండ్రి తప్ప. ఎందుకండి, ఎందుకు మాట చెబుతున్నాను? ఆయన కదా నిన్ను నన్ను సృష్టించింది. ఏది కావాలో ఆయన అడగాల్సింది. ఈ లోకంలో కన్నబిడ్డగా నీ తండ్రిని అడుగుతావా, తల్లి అడుగుతావా, లేదా పరాయం అడుగుతావా? ఎవరు అడుగుతావు? కావాల్స్తే తండ్రిని అడుగుతావు. ఎందుకంటే నీకు అధికారం ఉంది, నేను కడుపు నేను పుట్టాను అని. ఆయన తండ్రి, నాకు ఏది కావాలన్నా నా తండ్రిని అడుగుతానంటున్నాడు. అలాగే పరమ తండ్రిని మీరు అడగండి, నా తండ్రి నాకు అన్ని ఇస్తాడు, ఆయన అడుగుతాను, ఆయన నేను పొందుతానని విశ్వాసంతో దేవుని సన్నిధికి రండి. దేవుని అడగండి. ఈ లోకానికి చేసాపద్దు, ఈ లోకాన్ని ఆశ్రయించద్దు, పరమ తండ్రిని ఆశ్రయించండి. ఆయన వల్ల మీకు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి మీ జీవితంలో. ఆయనకు అసాధ్యం అంటే ఏమి లేదు, అంత సాధ్యమే ఆయనకి. ఈ రోజు రోగం వస్తే, నొప్పి వస్తే పరిగెడుతున్నాం. ఎక్కడికి? హాస్పిటల్కి పరిగెత్తాలి. ఉత్తరం ముందు దేవుడిని ఆశ్రయించాలి. అయ్యా నాకు అనారోగ్యంతో బాధపడుతున్నా, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏ డాక్టర్కి వెళ్ళమంటావు, ఏ డాక్టర్ వైద్యం చేస్తా అడిగే తల్లిగా, తండ్రిగా, బిడ్డగా ఉండాలండి. అంతేగాని సృష్టికర్తను వదిలిపెట్టేసి గబగబ ఈ లోకంలో పరిగెడితే నీకు ప్రయోజనం ఏమి దొరకదు. చూస్తున్నాడు, మన కళ్ళు ఇచ్చినాడు దేవుడు, ఆయన కళ్ళని చూస్తున్నాడు. ఏ బిడ్డ అలాంటి వాడు, ఏ బిడ్డ ఎవరు నా మాట మాట్లాడు, ఎవరు నా ప్రకారం నడుస్తున్నాడు చూస్తున్నాడు. ప్రేమ దేవుని
చాలా చక్కటి విషయాలు దేవుడి రాత్రి ఉదయం కాల్సిన మనతో పంచుకుంటున్నాడు. అలాగే మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31. ప్రైజ్ ది లార్డ్. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున్న మా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించరా ఈ మాటలు ఎంత బలమైన మాట. నీ వెంట్రుకలు, తల వెంట్రుకలు లెక్కించగలవా? నీ వల్ల ఇద్దా? ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి ఆయనకు తెలుసా లెక్క. మరి ఆయన కదా మొలిపించింది, ఆయనకు తెలియకుండా మనకి ఎలా తెలుస్తుందండి? నీ వల్ల అయితే లెక్క పట్టు. నీ తల వెంట్రుకలు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, అసలు ఎన్ని వెంట్రుకలు రాలిపోతే కూడా లెక్క పట్టలేవు. వెంట్రుక రావాలన్నా కూడా ఆయన ఆజ్ఞ తీసుకోవాలంట. వెంట్రుక మరవాలన్నా కూడా ఆయన ఆజ్ఞ రావాలంట. కానీ మనమైతే ఆయన మాటకి విలువ పెట్టలా. కానీ ఆయన సృష్టించుకున్న ప్రతి దాని కూడా, ప్రతిది కూడా ఆయన విలువిస్తున్నాయి. మానవుడే దేవుని మాటకి విలువ లేకపోతున్నాం. చూడండి ఎంత చక్కని మాట చెప్పాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? పిచ్చుకలతో పోల్చాడు, అంతకన్నా మన శ్రేష్ఠులు అని. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును అన్నాడు. ఈ లోకంలో ఉండగానే నా పరమ తండ్రి, నా సృష్టికర్త, నా తండ్రి అని ఎవరైతే ఒప్పుకుంటారో రేపొద్దున పరలోక రాజ్యంలో కూడా తీర్పులో నిలబెడతారు అందరినీ కూడా. అక్కడ మనల్ని వీడు నా కుమారుడు ఒప్పుకుంటాడంట. ఈ లోకంలో నువ్వు తండ్రిని ఒప్పుకోలేకపోతే, నీ తండ్రి నువ్వు తెలుసుకోలేకపోతే రేపొద్దున ఇక్కడ కళ్ళు మూసిన మరుక్షణం తీర్పులో వీడు నా కుమారుడు కాడు అని దేవుడు చెప్తాడంట. ప్రియ కుమారుడు యేసయ్య తండ్రితో యెహోవాతో ఏది కావాలి? ఇక్కడ ఒప్పుకుంటావా? లేదంటే ఆయన కూడా వీడు నా బిడ్డ కాదని ఒప్పుకుంటావా? ఆయన ఒప్పుకోలేదు అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఆయన ఒప్పుకున్నాడు అంటే పరలోక రాజ్యానికి తరతరాలు, యుగ యుగాలు. ఇదిగో నువ్వు ఇక్కడ సంతోషపడుతున్నావే, నాకు బిల్డింగ్లు ఉన్నాయి, నా మిద్దులు ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు అంతస్తు, అంతకన్నా ఎక్కువ సంతోషం ఉంటావు పరలోక రాజ్యంలో. ఆకలి దప్పిక లేని రాజ్యం, చీకటి లేని రాజ్యం, దేవుని వెలుగులో జీవించే రాజ్యంలో ఉండవు. ఆయన వెలుగులో జీవించే రాజ్యం. ఈ లోకంలో సూర్యచంద్రులు వస్తేనే వెలుగు, కానీ ఆ లోకంలో సూర్యచంద్రులతో పని లేదు. దేవుడే ఒక వెలుగై ఉన్నాడు అక్కడ. ఆ వెలుగులో నువ్వు తరతరాలు, యుగ యుగాలు కూడా జీవించొచ్చని దేవుడి మాట ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన 56:8. కీర్తన 56:8. ప్రైజ్ ది లార్డ్. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుట్టిలో నిలిచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. ప్రైజ్ ది లార్డ్. చాలు. కీర్తనకారుడు చెప్తున్నాడు దావీదు గారు ఏమని? నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నేను ఎలా నడుస్తున్నానో, ఎటు నడుస్తున్నానో, ఏం చేస్తున్నానో, నేను నా నడవ ఎలా ఉందో, నా ఆలోచన ఎలా ఉందో అంతా నువ్వు గమనిస్తున్నావయ్యా అన్నాడు. నీకేమంటున్నాడు? నా కన్నీళ్లు నీ బుట్టిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలో కనబడును కదా. ఈ లోకంలో నేను కన్నీళ్లు కారుస్తున్నానయ్యా నీ పాదాల చెంత. నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను ప్రార్థిస్తూ, దేవా నా కుటుంబాన్ని ఎలా కాపాడావు, ఈ లోకంలో ప్రతి బిడ్డని కూడా ప్రతి కుటుంబాన్ని కాపాడయ్యా, నా రాజ్యంలో ప్రతి బిడ్డని కాపాడయ్యా అని ఆనాడు దావీదు గారు కన్నీళ్లు కార్చాడు దేవుని సన్నిధిలో.
ఆ కన్నీరు నీ గుడిలో ఉన్నాయి కదా, నీ కవిలో నువ్వు చూస్తున్నావు కదా అంటున్నాడు. అంటే ఈ లోకంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు గారుస్తుంటే ఆ కన్నీళ్లు పరలోకంలో ఆ కవిల్లో దాగి ఉంటాయంట, ఉంచుకుంటారంట. ఈ కన్నీళ్లు వృధా కావండి. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కాలుస్తున్నావంటే ఆ కన్నీళ్లు దేవుని పరలోకంలో కవిల్లో ఉంటాయి, ఆయన జీవగ్రంథంలో ఉంటాయి. అది కనపడుతుందని చూస్తున్నాడంట. నా బిడ్డ కన్నీరు కాలుస్తున్నాడు, నా బిడ్డ కన్నీరు కాలుస్తున్నాడు. ఎందుకు కాలుస్తున్నాడు? ఎవరి కోసం కాలుస్తున్నాడు? కుటుంబం కోసమా, లేదంటే రాజ్యం కోసమా చూస్తున్నాడు. ఈ రోజు నేను కూడా కన్నీరు కాలుస్తున్నాను దేవుని సన్నిధిలో. ఎందుకు? ఈ కొల్లూరు గ్రామంలో ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నీ బిడ్డలుగా ఉండాలి, నీ బిడ్డలుగా జీవించాలి, నీ బిడ్డలుగా నేను తెలుసుకోవాలి, నీ పరలోక రాజ్యానికి వారసులు కావాలయ్యా. ఏ ఒక బిడ్డ, ఏ ఒక కుటుంబం కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదు అని కన్నీరు కాలుస్తున్నాడు. నాకేంటని లాభం? నా కుటుంబం బాగుంటే చాలదా? నా కుటుంబం దేవుని ఆశ్రయిస్తే చాలదా? మేము పవిత్రంగా పరిశుద్ధంగా బతికితే చాలదా? ఆయనకు అనుకూలంగా జీవిస్తే చాలదా? నేను అలా అనుకోవట్లేదు. నా దేవుడు నన్ను కాపాడాడు, పాపం ఊపిలో విడిపించాడు, చెడు మార్గాల నుంచి చెడాలోచన చెడుపులతో చెడువాసన విడిపించాడు, నా మనసు మార్చాడు, నా ఆలోచన మార్చాడు, నా ప్రవర్తన మార్చాడు, నా నడవడి మార్చాడు కదా. మరి నేను కూడా నా తండ్రి బిడ్డ గురించి నేను ప్రార్థన చేయాలి కదా, ఆయన దగ్గర మొరపెట్టుకోవాలి కదా. నా గురించి ఎంతమంది మొరపెట్టుకున్నా నాకు తెలియదు, కానీ మరి నేను కూడా నా చుట్టుపక్కల ప్రతి కుటుంబం గురించి, నా పల్లెల్లో ప్రతి బిడ్డ గురించి, ప్రతి కుటుంబం గురించి నేను మొరపెట్టుకోవాలి కదా అనే ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. 20 బలిపీఠం నిలబెట్టింది కూడా కారణం అదే. అయ్యా, నేను కాపాడుకున్నా, నేను రక్షించుకున్నా, నీ మనసు మార్చా, నీ ఆలోచన మార్చా, నీ ప్రవర్తన మార్చా, నీ నడవడి మార్చా, నేను పరిశుద్ధపరచా, పవిత్రపరచా, చెడుకు దూరంగా ఉంచా, అపత్రికి దూరంగా ఉంచా. ఇప్పుడు నా బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేయి. నా బిడ్డ కూడా నీలాగా ఉండాలి, నీలాగా మనసు మార్చు నా దగ్గర రావాలరా అని దేవుడు నాకు ఒక విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన నేను శిరస వహించి దేవుని బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డ కూడా దేవుని సన్నిధికి రావాలి, ప్రతి బిడ్డ కూడా ఇక్కడ కళ్ళ ముందు నిత్య జీవంలో ఉండాలి. ఈ లోకంలో కష్టాలు పడవచ్చు, బాధలు పడవచ్చు, శ్రమలు పడవచ్చు, ఇరుకులు పడవచ్చు, ఇబ్బందులు పడవచ్చు, కానీ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలే అదే నిత్య నరకానికి వెళ్ళిపోతే తరతరాలు యుగాలు కాలిపోవాలి. ఆ స్థితి నా పిల్లలు ఏ ఒక బిడ్డకి వద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో చేరాలని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డగా పవిత్రంగా పరిశుభ్రంగా ఇక్కడే బ్రతకాలయ్యా. నీ రాక సమయానికి ప్రతి బిడ్డ, నీ ప్రతి కుటుంబాన్ని సిద్ధపరిచి నీ చేతులకు అప్పచెప్పే భాగ్యాన్ని నీ కుమారుడు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. దేనికండి? నాకేం అవసరం అండి? స్వార్థంగా ఉండొచ్చు నేను. నా దేవుడిని కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు, నా మనసు మార్చాడు, నా ఆలోచన మార్చాడు, నా ప్రవర్తన మార్చాడు, నా నడువును మార్చాడు. నేను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని చెప్పడానికి. కానీ కాదే, నా తోటి వారు కూడా బాగుండాలి, నా తోటి వారు కూడా సంతోషం ఉండాలి, ఆనందంగా ఉండాలి. మేమందరం సంతోషంగా ఉండాలి. మేమందరం ఒక తండ్రి బిడ్డలమే. కానీ తెలిసిపోయిపోతున్నాం నిజమైన తండ్రి ఎవరని తెలియపరచాలి. నా తండ్రి, మనందరి తండ్రి ఒకడే అని తెలియపరచాలి. ఆరాటమే ఈ ప్రయత్నమే ఈ సేవ. దేవుడు అప్పచెప్పడి బాధ్యత నాకైతే తెలియదు. ఇదిగో మీలాగా లోకానుసారంగా జీవించిన వాడే, ఇష్టానుసారంగా బతికినండి, పిచ్చి పిచ్చిగా జీవించినండి ఈ లోకంలో. కానీ నాకు ఒక బాధ్యత అప్పచెప్పింది ఆయనే, ఇక్కడ నిలబెట్టింది ఆయనే. ఆయన నాలో మాట్లాడుతున్నాడు. నువ్వు అలా నుంచో చాలు. నేను అడిగాను, అయ్యా నాకేం తెలుసు, నిన్నట్లాగా ఈ లోకంలో తిరిగి ఉన్నాను, నేను ఏం మాట్లాడాలి నీ గురించి నేనేం చెప్పాలి? నాకు చేత కాదు. నేను ముసలాన్ని అయిపోయాను, నేను వృద్ధుడు అయిపోయాను, 50 ఏళ్ళు అయిపోయి నా వయసు మందగిచ్చేసింది. శక్తి లేదు, బలం లేదు, నాకు ఆరోగ్యం కూడా లేదు. నేను ఎందుకు వెనుకొస్తాను నీకంటే అవన్నీ నాకు తెలుసురా. నీకు జన్మనిచ్చిన వాడిని నేను, నిన్ను లోకానికి తీసుకొచ్చింది నేను. ఏదైనా నేను చేయగలను జీవితంలో. నీకు శక్తిని ఇవ్వగలను నేనే, నీకు బలాన్ని ఇవ్వగలను నేనే, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలను నేనే, నీకు జ్ఞానాన్ని కూడా నేను ఇస్తానా? పిలుచుకున్నాడు. వచ్చా గొర్రె పిల్లలాగా చెప్పిన మాట వింటానికి వచ్చానండి, నిలబడ్డాను. ఈ రోజున బుధవారం, శనివారం, ఆదివారం మాట్లాడుతున్నానంటే అవి నా మాటలు కాదండి. నా మాటలు మీరు తీసుకోవద్దు. ఏ ఒక్కటి నా మాట కాదు. ఆయన నిలబెట్టాడు, ఆయన మాట్లాడతాడు అంతే.
ప్రతిరోజు నిద్ర లేవగానే ఆయనతో నా సహవాసం, ఆయనతో నా సమయం గడుపుతున్నాను. ఈ లోకంలో ఎంతమంది సేవకులు ఉన్నారు, సేవకురాలు ఉన్నారు. ఏ సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఏ సేవకుడు ద్వారా నాకు మాటలు చెబుతాడు, నాకు తెలియని విషయం ఎన్ని ఉన్నాయి, నేను తెలుసుకోవడం చాలా ఉన్నాయని ప్రతిరోజు కూడా టెలివిజన్ ద్వారా ఆయన మాటలు వింటూ ఆ మాటల హృదయంలో భద్రపరుచుకుంటూ ఆ ప్రకారం జీవించి బిడ్డగా నేను ఉంటున్నాను. ఈ రోజు మీరు ఎందుకు ఉండకూడదు? మీకు చేత కదా, మీకు తెలివి లేదా, మీకు ఆలోచన లేదా, మీకు బలం లేదా, మీకు శక్తి లేదా, దేవుడు మీకు జ్ఞానం ఇవ్వలేదా? ఇచ్చాడు. నేను అందరికీ ఒకటే జ్ఞానం ఇచ్చాడు. ఏ ఒక్కరికి దేవుడు జ్ఞానం ఇవ్వకుండా, అది కూడా దేవుడు చెప్తున్నాడు, నీకు జ్ఞానం లేదా నేను అడుగు, కావలసినంత జ్ఞానం ఇస్తాను నీకు అంటున్నాడు. నువ్వు అమాయకుడువా, నీకు తెలివి లేదా, నా దగ్గర అడుగు, నీకు ఇస్తా జ్ఞానం అంటున్నాడు. ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో నేర్పిస్తారా? నా సన్నిధికి రా తెలుస్తున్నాడు. ఎంతమంది వస్తున్నారు? వస్తున్నారు చాలా మంది. ఆ అమ్మ వెళ్తుంది, అమ్మ వస్తుంది. పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకుంటుంది, కానీ పరిశుద్ధ గ్రంథం చదవలేని పరిస్థితి. దేవుని పరిశుద్ధ గ్రంథం చదివితే ప్రతిరోజు కూడా నీ మనసు మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ నడవడి మారుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలిసింది. తప్పు మాట్లాడుతుంటే వెంటనే నీ హృదయం గద్దించింది, తప్పు మాట్లాడుతున్నావు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నీ హృదయం గద్దించింది. పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే దేవుడే సూటిగా నీతో మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథం అంటే ఆయన ఆత్మతో రాసబడిన మాటలు అవి. ఒక మానవుడు రాసిన మాటలు కాదు అవి. ఒక మానవుడు జ్ఞానంతో రాసిన మాటలు కాదు పరిశుద్ధ గ్రంథం అంటే. దేవుని ఆత్మతో నింపుకోబడి ఆయన ప్రేరణ ద్వారా రాయబడిన గ్రంథం అది పరిశుద్ధ గ్రంథం అంటే. ప్రతి విషయంలో కూడా దేవుడిని తెలియపరుస్తాడు. నీ నడవడి, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ బుద్ధుడిని, నీ చూపు, నీ ఆలోచన ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చదవడం నువ్వు మొదలు పెడితే ఈ లోకంలో నువ్వు సహవాసం చేయలేవు. చేదరించుకునే బిడ్డగా ఉంటావు, చెడుని చేదరించుకునే బిడ్డగా ఉంటావు, అపవిత్రుని చేదరించుకునే బిడ్డగా ఉంటావు. నీలో కోపం ఉండదు, ఆవేశం ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, అనురాగం ఉండదు, కొడుకు ఉండదు, కనికరం ఉండదు, జాలి ఉండదు. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖితమై ఉన్నాయి. దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి ఈ రోజు నేను ఇలా దేవుని నిలబడి బలిపెట్టి నిలబడి ఈ మాటలు మీకు చెబుతున్నానంటే ఆయన నా ద్వారా మాట్లాడుతున్నాను. ఆయనతో నేను సహవాసం చేస్తున్నాను కాబట్టి నేను నిలబెట్టని మాట్లాడుతున్నాడు. చాలా మంది అనుకుంటారు, ఈ అబ్బాయి ఏదో మాట్లాడుతున్నాడే, ఏదో రోడ్డు కూర్చొని చెబుతున్నాడే. ప్రేమైన దేవుని బిడ్డలారా, చెప్పేది నేను కాదు, నుంచును నేనే. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనం దాహం వేస్తే మంచినీళ్ళు తాగాలంటే ఒక పాత్ర కావాలి, మనం తినాలంటే ఒక పాత్ర కావాలి, పంట పండాలంటే రైతు కావాలి, బట్టలు వేయాలంటే సర్వర్ కావాలి. ఒక్కొక్కరికి పాత్ర అప్పు చెప్పాడు దేవుడు. దేవుడి రోజు నాకు ఈ పాత్ర అప్పు చెప్పాడు, ఈ బాధ్యత అప్పు చెప్పాడు, నీకు ఒక బాధ్యత అప్పు చెప్పాడు, నీకు ఒక బాధ్యత అప్పు చెప్పాడు, ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పు చెప్పాడు. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చమంటున్నాడు, నీతిగా నిజాయితీగా నెరవేర్చమంటున్నాడు, అక్రమంగా అన్యాయంగా ఉండద్దు అంటున్నాడు. ఇదే కదా మనం చూడు దేవుడు. మరి ఈ మాటలు పాటిస్తే మన కుటుంబం ఎంత బాగుంటుందండి, మన బిడ్డలు ఎంత బాగుంటారండి, ఎంత సంతోషంగా ఆనందంగా ఉండొచ్చండి. ఇవన్నీ కూడా మీరు గమనించాలని దేవుని బిడ్డగా మీకు తెలియపరుస్తున్నాను. అలాగే కీర్తన 119, 139, 2-3 వచనాలు చాలా చక్కని మాటలు ఉన్నాయి. దాంట్లో దేవుడు మనకు చెప్పాలన్న మాటలు. 139, 2-3 కీర్తన. నేను కూర్చుండిన నీవు లేచుట నీకు తెలియను, నాకు తలంపు ముట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఆమేన్. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియదు. దేవునికి తెలియదా? ఈరోజు తల్లిదండ్రులు
బిడ్డలు ఎటు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా నడుస్తున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కన్న తల్లిగా తండ్రిగా మీకు తెలియదా? తెలుసు. అబ్జర్వేషన్ చేస్తాను ఒక తల్లిగా తండ్రిగా. నా బిడ్డలు ఎలా జీవిస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని మనం ఎలా అయితే పర్యవేక్షిస్తామో మన పరమ తండ్రి కూడా అలాగే పర్యవేక్షిస్తున్నాడండి. క్లారిటీగా చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? నేను కూర్చుంటా, నేను లేచుగా నీకు తెలియదు, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుతున్నావు. నా మనసులో ఎలాంటి తలంపులు వస్తున్నాయో నువ్వు ముందే గమనిస్తున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చెల్లెలిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. నేను ఏం చేస్తున్నానో అంతా కూడా నా పడక, చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నా పడక, నా నడక అన్ని నువ్వు పరిశీలిస్తూనే ఉన్నావు. ఏమో చెప్తున్నా ఇక్కడ దావీదు గారు చెప్తున్నాడు. అలాగా మనం కూడా అది గ్రహించాలి. దేవా, నా నడక, నా పడకలు అన్ని గమనిస్తూనే ఉన్నావయ్యా. నీకు విరుద్ధంగా వ్యతిరేకంగా జీవిస్తుంటే నా మనసు మార్చు, నా ఆలోచన మార్చు, నా నడవడి మార్చు అని అడిగేవారిగా మనం ఉండాలి. అదే కోరుకున్నాడు ఆయన. యెహోవా మాట నా నాలుగు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. తెలియదా అండి? నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడబోతున్నావో అంత ఆయనకు ముందే తెలుసు. ఈ రోజు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ముందే నాలో ప్రేరణ కలిగించే ఈ మాటలు నా చేత మాట్లాడిస్తున్నాడు. ఇవన్నీ తెలుసుకోకుండా నేను మాట్లాడుతున్నాడా? ముందే ఆ మాటలు గ్రహించి, ఇదిగో ఈ మాటలు నా బిడ్డ, నా దేవుని బిడ్డకి చెప్పాలి. వాళ్ళ మనసు మారాలంటే, వాళ్ళ ఆలోచన మారాలంటే ఇదిగో ఈ మాటలు చెప్పాలి అని నాకు ముందుగానే వివరించి నా హృదయంలో భద్రపరిచి నా ద్వారా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతాను, బలిపీఠ మీద ఎక్కడనే ఏం చెప్పాలి బిడ్డకి ఈరోజు నాకు తెలియపరచు. నువ్వు చెప్పమని చెబుతా. నా తెలివితేటలతో నా ప్రకారంగా నా చిత్త ప్రకారం చెప్తే అవి నీ బిడ్డకి రుచించో. చెప్పలేను. నీ బిడ్డ మనసు మార్చడానికి, నీ బిడ్డ ఆలోచన మార్చడానికి నేను ఆ మాటలు చెప్పలేను. నాకు తెలియదు. నన్ను మార్చింది నువ్వుగా, కాబట్టి నువ్వు నాకు ఆ మాటలు తెలియపరచు. నువ్వు చెప్పిన మాటలు నా బిడ్డ, నీ బిడ్డకి తెలియపరుస్తా అని నేను మోకాళ్ళు వేస్తాను దేవుని సన్నిధిలో. కాబట్టి ఈ మాటలు నాకు తెలియపరిచినాకే ఈ మాటలు మీకు చెప్పగలుగుతున్నా. వింటున్నారా ప్రేమ దేవుని బిడ్డలారా? నా మాట నా నాలుగు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకు ముందును నీవు నన్ను ఆవరించున్నావు. దేవుడు ప్రతి బిడ్డ చుట్టూ వెనుక ముందు ఆయన ఉంటాడు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవుడి హస్తం ఎప్పుడు కూడా మన మీద ఉంటుందండి. దేవుడి హస్తం మన మీద లేకపోతే గమనించండి, ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో వ్యాధుల నుంచి, ఎన్నో రోగాల నుంచి తప్పించింది ఆయనే. నువ్వు వేసుకునే పిల్లల నీ రోగం తగ్గలా, నువ్వు చేసుకునే ఇంజక్షన్ నీ రోగం తగ్గలా. ఆయన హస్తం నీ మీద తాగబట్టే ఆ రోగమైన, వ్యాధి అయినా, ఆ యొక్క ప్రమాదమైన తప్పిపోయింది. అంటే నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే ఈ రోజు వరకు అది ఆయన హస్తం వల్లే. ఆయన హస్తం నేను తాగడం వల్లే. ఇట్టి తెలివి నాకు మించినది, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందనిది. ఇట్టి తెలివి నాకు తెలియదు, అగోచరం, ఇది నాకు అందనిది అని దావీదు గారు చెప్తున్నారు. నీ ఆత్మ వద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. చూసారా? నీ ఆత్మ వద్ద నుండి నేను ఎక్కడికి పోదును. నీకు తెలియకుండా నేను ఎక్కడికి పోతానయ్యా, ఎక్కడ దాక్కుంటాను చెప్తున్నాడు ఇక్కడ కింద. నేను ఆకాశం ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఆకాశం ఎక్కిన అక్కడ నువ్వు ఉన్నావయ్యా. నేను పాతాళంలో పండుకుని నువ్వు అక్కడ ఉన్నావు. పాతాళంలో పండుకున్నా కూడా నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేగు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినను
అక్కడ కూడా నువ్వు ఉన్నావు. సముద్రంలో తప్పున్నా కూడా నువ్వు అక్కడ మనం చూస్తున్నావు. అక్కడ నుండి చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. అంధకారమునున్న మరుగు చేయను, అంధకారములను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడలా చీకటి నీకు చీకటి కాకపోవును. నాకు చీకటిగా ఉన్నా కూడా నీకు చీకటి కాదు. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉన్నావు. రాత్రులే నాకు రాత్రిగానే ఉండదు, కానీ నీకు మాత్రం పగలిగా ఉండదు. చీకటి వెలుగులు నీవు ఏకరీతిగా ఉన్నది. చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉంది. నీ కళ్ళకి నీ అంతరంగములను నీవే కలగజేసేదివి. నా అంతరంగములను నీవే కలగజేసేదివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఎంత చక్కని మాట చెబుతున్నాడు దావీదు గారు. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే. ఎంతమందికి తెలిసి ఈ లోకంలో? ఎంతమందికి తెలుసండి? అందరికి తెలుసా? చాలా మందికి తెలియదు. తెలిస్తే నువ్వు ఆయన బిడ్డగానే బ్రతుకుతావు. తెలిస్తే ఆయన బిడ్డగానే జీవిస్తావు. తెలిస్తే నా తండ్రి పరిశుద్ధుడు కదా, నా తండ్రి పవిత్రుడు కదా, నా తండ్రి తల్లి గర్భంలో వేశాడు కదా, నన్ను కాపాడిన ఆయనేగా, నన్ను రక్షించిన ఆయనేగా, నన్ను పోషిస్తున్న ఆయనేగా అని ఆయన ప్రేమించే బిడ్డగా ఉంటావు. మరి ఎందుకు ఉండలేదు ఆయన ప్రేమించే బిడ్డగా? అసలే తెలుసుకునే బిడ్డగా ఎందుకు లేకపోతున్నావు అంటే నీ తల్లి గర్భంలో వేసింది కాదనుకుంటున్నావు. ప్రేమ నిన్ను నన్ను తల్లి గర్భంలో వేసింది ఒకే ఒక్కడు, ఆయనే పరలోక తండ్రి యెహోవా. ఆయన నిన్ను కాపాడి రక్షించి సురక్షితంగా తల్లి గర్భంలో బయటకు తీసుకొచ్చింది ఆయనే. ఇదిగో 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడింది కూడా ఆయనే. ఈ మాటలను మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. నిజమైన దేవుడు ఎవరు, నిజమైన రక్షకుడు ఎవరు, నిజమైన ప్రభు ఎవరో తెలుసుకోవాలని దేవుడి మాటలు మీకు తెలియపరుస్తున్నారు. మీ కళ్ళకట్ల పట్టు తొలగించుకోండి, మీ మనోనేత్రాలను వెలిగించుకోండి, మీలో ఉన్న అజ్ఞానాన్ని ప్రార్థనని మీ పరలోక జ్ఞానంతో నింపుకోండి అంటున్నాడు. జ్ఞానంగా జీవించండి, వివేకంగా జీవించండి అంటున్నాడు. ఈ లోకంలో బ్రతకాలంటే జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, తెలివి ఉండాలి. ఈ మూడు ఆయన పుష్కలంగా ఉన్నాయి. పర్వతం దగ్గర ఆయన్ని ఆరాధిస్తే, ఆయన్ని ప్రార్థిస్తే, ఆయన్ని మహిమపరిస్తే, ఆయనతో మొరబెట్టుకుంటే ఇవన్నీ మీకు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీలో ఉన్నాయంటే చెడు మార్గాన్ని విసర్జిస్తారు, చెడు వ్యసనాన్ని బయటకు వస్తారు, చెడు ప్రవర్తనలు బయటకు వస్తారు. నేను పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నా దేహమే నా తండ్రి దేవాలయం. ఈ లోకంలో ఉన్న దేవాలయాన్ని కూడా మనం కట్టుకున్నాయి, కానీ ఆయన కట్టుకున్న ఒక దేవాలయాన్ని ఏదో తెలుసా? మన హృదయం, మన శరీరమైన దేవాలయం అండి. దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా, నీ దేహమే నా దేవాలయం అని. పాటలు అవ్వడం నేనే ఉంటారు మీరు. నీ దేహమే ఒక దేవాలయం కాబట్టి నీ దేహాన్ని పరిశుద్ధపరచుకో. పైన సబ్బు పెట్టి తుడుచుకోవడం కాదు, కడుక్కోవడం కాదు, 3 సార్లు స్నానం చేయడం కాదు. దేహంలో ఉండే కుళ్ళు కుతంత్రం తీసివేయమంటున్నాడు. మలినం ఉందే ఈ లోకమైన మలినం, ఆ మలినాన్ని తొలగించుకోమంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్న రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చెప్పాడు, చేతులు కడుక్కోకుండా పళ్ళాలు కడుక్కుని ఆనందం యేసయ్య అడిగాడు. పరిచయం ఎవరు? సద్దుకాయులు. ఈ లోకంలో ఉన్న మేధావులు. దేవుడు చెబుతున్నాడు, చేతులు పరిశుద్ధంగా ఉన్నాయి, పళ్ళాలు పరిశుద్ధంగా, నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? దాన్ని పరిశుద్ధపరచుకో. ముందు నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, లోపల దాన్ని పరిశుద్ధపరచుకో అంటున్నాడు దేవుడు. బయట ఉండే దాన్ని పరిశుద్ధపరచుకునే పర్వాలేదు, దీన్ని పరిశుద్ధపరచుకోవాలి, లోపల ఉన్న దాన్ని కూడా పరిశుద్ధపరచుకోవాలి. నేను అనేవాడు నీలో ఉంటే నీ జీవితం చాలా సజావుగా సాగిస్తాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను నీలో లేకపోతే నీ జీవితం మంట కలిసిపోతుంది, మంట కలిసిపోతుంది అంటున్నాడు. చాలా చక్కని విషయాలు తెలియపరుస్తున్నాడు. అలాగే యోబు గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనంలో చాలా అమూల్యమైన మాట మన కోసం రాసి పెట్టాడు, తెలుసుకుందాం. యోబు గ్రంథము 14:16 వచనం.
అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకున్నావు. అయితే ఇప్పుడు నా అడుగులు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహించలేకున్నావు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి, ఎంత గొప్ప జాలి. నీలో పాపం ఉంది, ఆ పాపాన్ని తొలగించుడి లోకంలో ఎవరైనా ఉన్నారా అండి? పాపం చేస్తూ లెక్క ప్రోత్సహిస్తారు, అదే చేయాలి, అదే చేయాలి, అదే చేయాలి, అదే మంచి పని చేస్తే నీ ఎమ్మటి ఎవరు రారండి. అదే పాపం చేద్దాం, అరే రారా ఒకటి చంపుతాం, అరే రారా ఒకటి మోసం చేద్దాం, అరే రారా ఒకసారి దొంగతనానికి వెళ్ళామంటే 10 మంది వస్తారు. ఎందుకు? డబ్బులు వస్తాయి, తినొచ్చు, తాగొచ్చు, అనిపించవచ్చు. అరే ఒక మంచి పని చేద్దాం రారా, ఆ కుటుంబం రోడ్డు పడిపోయిందిరా, ఆ కుటుంబానికి సాయం చేద్దాం రారా అంటే ఒక్కడ రాడు. నేను నాకేం పని, నేను ఎందుకు చేయాలి సాయం? నేను నాకు పిల్లలు లేదా, నాకు బిడ్డలేరా? వాడు పిచ్చోడా, నువ్వు ఒకరు సాయం చేస్తే నేను నీకు సాయం చేస్తాను రా అంటున్నాడు. అలాంటి మనసు కలిగి ఉండరా అంటున్నాడు. మాట ద్వారా నీ గురించి నాకు అంతా తెలుసు. దేవునికి తెలియదే ఉందండి, దేవునికి తెలియదే ఉంది. నీ బిడ్డ గురించి నీకు తెలియదా? తెలుసు. అయినా కూడా మార్చుకుంటావు. ఎందుకు? వాడు మనసు మార్చుకుంటాడే, చిన్నపిల్లడిగా పెద్ద అయినాక మార్చుకుంటాడే. ఎప్పటికప్పుడు నువ్వు వచ్చుకుంటూనే ఉంటావు. పెళ్ళాన్ని కొట్టగా కూడా, రే పెళ్ళాన్ని కొట్టబాగరా, నీ భార్యరా అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొట్టు, ఇద్దరు బాగా కొట్టు అనేవాడి. అమ్మా మా ఆయన నా మాట వినలేదమ్మా, తల్లి ఎలాగోలాగా నీ వైపు తిప్పుకమ్మా ప్రేమించి అని చెప్పే తల్లి ఎంతమంది ఉన్నారు? రా వచ్చేయి, మన హ్యాపీగా బతకొచ్చులే, ఆ సమాజం వదిలిపెట్టి వచ్చేయి. ప్రేమ పెట్టారు. ఈ లోకంలో ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డలు కాపులు నిలువుగా నాశనం చేస్తున్నారు, నిలువుగా నాశనం చేస్తున్నారు. నువ్వు నాశనం అయిపోయి కాకుండా నీ బిడ్డల కుటుంబాలకు నాశనం చేసే కుటుంబాలు కోరుకోవాలని ఉన్నాయి లోకంలో. ఎన్నో చూస్తున్నాం, టీవీలో వార్తల్లో రియల్ గా చూస్తున్నాం. అలాంటి తల్లిదండ్రులుగా మీరు ఉండొద్దు, అలాంటి బిడ్డలుగా మీరు ఉండొద్దు అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమించే తల్లిదండ్రులు ఉండండి, కాపురా నిలబెట్టే తల్లిదండ్రులుగా ఉండండి అంటున్నాడు. పోయిన బుధవారం దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు వినే ఉంటారు. వివాహం చేసిన నేను, కానీ మీరు ఈ అర్హత నుండి ఆ వివాహాన్ని తెంచేస్తున్నారని అడుగుతున్నాడు. మనిషికి అధికారం ఎవరిచ్చారు అడుగుతున్నాడు. అవును కదండి. ఈరోజు ఎన్నో చట్టాలు, ఎంతమంది పెద్దలు కుటుంబాన్ని విడదీసేస్తున్నారు. నాలా బాగా చెప్పి ఆ కుటుంబం నిలబెట్టే వారిగా మనం ఉండాలి తప్ప విడదీసే వారిగా మనం ఉండకూడదండి. మనకు అర్హత లేదు అంటున్నాడు. ఎందుకంటే ఆ పెళ్లి చేసింది నేను, మేము తెలుసుకుంటాం. మధ్యలో మీద ఎవరు అంటున్నాడు, మీకేం పని రాదు, పెళ్లి చేసావా? నేను కదా చేసింది, ఎక్కడో బిడ్డ తీసుకొచ్చి నేను కదరా ఆ బిడ్డ కలిపింది. ఆ బిడ్డ ఎప్పుడు కూడా నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, ఇవన్నీ వివరిస్తానే నీకు కూడా తెలియదు. నేను దాచిపెట్టి మరి ఆ బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డకి వివాహం చేశాను. దేనికి చేశాను? వాళ్ళకి 100 ఏళ్ళు జీవించాలని కలిసి బిడ్డలు కానీ ఈ భూమిని నింపాలని తీసుకొచ్చాను. విడగొట్టాలని కాదురా అంటున్నారు దేవుడు. కానీ మీరేమో మధ్యవర్తులుగా వచ్చి కుటుంబాలను విడదీసేస్తున్నారు, భార్య భర్తలను విడదీస్తున్నారు. అలా విడదీయదని పోయిన బుధవారం చెప్పాడు. అదే మాట ఇప్పుడు కూడా చెప్తున్నాడు, మీకు అధికారం లేదు. తల్లిదండ్రులారా బిడ్డల కాపురాన్ని బాగు చేయండి తప్ప విడదీయబాకండి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఆయనే వివాహం చేసింది నీకైనా నాకైనా. విడదీసేవారిగా ఉండకూడదు, కలిపేవారిగా మాత్రమే ఉండాలి, బాగు చేసేవారిగా ఉండాలి, మంచి మాటలు చెప్పేవారు ఉండాలి. చెడు మాటలు చెప్పి వాళ్ళ మనసును చంపేసి వాళ్ళని విడదీసేవారిగా ఉండొద్దు అని దేవుడు చెప్తారు. ఈ మాట ప్రేమ చాలా చక్కని మాటలు దేవుడు తెలియపరుస్తున్నారు. అలాగే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఒక చక్కని మాట మన కోసం దాచిపెట్టాడు దేవుడు. తెలుసుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20.
ప్రైజ్ ది లార్డ్. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట చదువుతున్నాడు దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. 1 కొరింథీ పత్రిక 6:20-19 ద్వారా మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరు ఎదుగురా, మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అంటున్నాడు. మీరు మీ సొత్తు కాదు, నా రక్తం పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను అంటున్నాడు దేవుడు. సిలువ యాగం చేసి నిన్ను కొనుక్కున్నాను అంటున్నాడు దేవుడు. ఎప్పుడో నువ్వు మట్టిలో కలిసిపోవాల్సిన దానివి నానే వాడివి, ఎప్పుడో మన మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళం. ఎందుకు? పుట్టిన కానించి ఇప్పటి వరకు అనేక పాపాలు చేశాం, అనేక నీచ పనులు చేశాం. దానికి మనం బ్రతకగలమా? బతికి అర్హత మనకుందా? లేఖలు రాసి పెట్టాడు దేవుడు. పాపానికి జీతం మరణం, పాపానికి జీతం మరణం. అదే పదే పదే నొక్కి ఒక్కాడిస్తున్నాడు. ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఈ లోకంలో నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తప్ప నీకు ఈ లోకంలో మరణం కాదు. ఇది ఆత్మకు చావు లేదు, శరీరానికి మాత్రమే చావు ఉంది. ఆ శరీరం మట్టిలో కలిసిపోద్ది. నీ ఆత్మ రేపొద్దున దేవుని ముందు నిలబడాలి. నిజమైన మరణం అక్కడ ఉంది, అసలు మరణం అక్కడ ఉంది. నువ్వు మరణానికా లేదంటే పరలోక రాజ్యానికా? నిర్ణయం అక్కడ ఉంది, ఇక్కడ లేదు. శరీరాన్ని మాత్రమే విడిచిపెట్టింది ఆత్మ. ఎందుకంటే ఈ లోకంలోనే పాపాన్ని విడిచిపెట్టగా ఉండగలిగితేనే ఆయన సన్నిధిలో ఉండగలుగుతావు. పాపంతో ఈ ప్రాణాన్ని పోగొట్టుకుంటే రేపు నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు. అది నిజమైన మరణం. అక్కడిస్తాడు నీ ఆత్మకు మరొక శరీరం, మహిమ కలిసి నుంచి పడేస్తాడు అగ్నిగుండంలో. నిప్పు ఆరదు, పొరుగు చావదు, కేకలు రొప్పులే రోదల్లే అయ్యా నన్ను క్షమించిన కన్నా ఉపయోగం లేదు. ఇక్కడ అడుగు క్షమాపణ. నేను పాపిని, నా పాపాలను విడిపించయ్యా, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ పరిశుద్ధత్వం నన్ను కడిగివేయి ప్రభు అని ఇక్కడ అడగమంటున్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళి అడిగితే ఉపయోగం లేదమ్మా అంటున్నాడు. అంతే కదండి. ఇద్దరు మనుషులు కొట్టుకున్నారు. ఇక్కడ ఈ లోక సంబంధంగా మాట్లాడుకున్నాం. ఇద్దరు మనుషులు కొట్టుకున్నారు. ఇక్కడే సమాధానం కలిగితే పర్వాలేదు. అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇద్దరిని వాయిస్తాడు, ఇద్దరి దగ్గర దోచుకుంటాడు. ఇద్దరికి దొంగిలిపోతే మళ్ళీ 70 తప్పు, జైలు తప్పదు, రెండు తప్పు. అదే ఇక్కడ ఇద్దరు గొడవపడి చాట, నేను తప్పు చేశానులే, పొరపాటు పట్టానే, నన్ను క్షమించాలి, ఇక్కడే మీరు సమాధానం కలిగి జీవిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరంలా, అక్కడ తన్నులు తినవసరం లేదు అన్నాడు దేవుడే చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఈ పాపాలు ఒప్పేసుకోండి, నా రక్తంలో కడగబడండి, పరిశుద్ధాత్మ నింపబడండి, నన్ను ఆరాధించుకుని పెట్టగా, నన్ను ప్రార్థించుకుని పెట్టగా, నన్ను మహిమపరిచి పెట్టగా ఉండండి. అప్పుడు మీ పరలోక రాజ్యంలో చోటు దొరికింది అండి. ఇక్కడ పాపాలతో నువ్వు చనిపోతే రేపొద్దున అక్కడ నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఇది చావు కాదురా, క్లారిటీగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఈ మాట. ఇది చావు కాదు, కేవలం ఇశ్రాయేలు విడిచిపెట్టినంతే. అస్సలు మనం అక్కడ ఉంది పరలోక రాజ్యం. నా దగ్గర ఉంది తీర్పు, అక్కడ ఉంది. ఇక్కడ తీర్పు లేదు. ఇక్కడ తీర్పు తీర్చను. నువ్వు ఎలా జీవించడం, నీకు కొంత ఆయుష్ ఇచ్చా, ఆ ఆయుష్ ప్రకారం నీకు స్వేచ్ఛా జీవనాన్ని ఇచ్చా, నువ్వు ఎలా అయినా జీవించవచ్చు, నువ్వు ఎలా అయినా నడుచుకోవచ్చు. నేను అక్కడే చెప్పను, నువ్వు నా దగ్గర వస్తే మట్టిగా నేను మార్చుకుంటా. నానా నన్ను కాపాడువా, నా మనసు మార్చవా, నా ఆలోచన మార్చవా, నా ప్రవర్తన మార్చవని నీ తండ్రిగా నా దగ్గరికి వస్తే తప్పకుండా మార్చుకుంటా. ఇక్కడే పరిశుద్ధపరుస్తా, పవిత్రపరుస్తా, మరొకసారి నా రక్తంలో నిన్ను కడిగేస్తా, రక్షణిస్తా, నా బిడ్డగా అంగీకరిస్తా, చక్కని మార్గంలో నడిపించుకుంటా అంటున్నాడు. ఎంత చక్కని మాట, ఎంత చక్కని విలువ పెట్టుకున్నాను అన్నాడండి. నువ్వేమనుకుంటున్నావు? నాయను నా శరీరం, నా ఇష్టం, ఆగుతాను, తిరుగుతాను, డొల్లాడుతానని నీ ఇష్టాచారం బతుకా, నాకేంద్రా, రేపొద్దున నువ్వే నష్టపోతావు అంటాడు.
తెలుసుకుంటే ధన్యుడివే, తెలుసుకోలేదు నీ కర్మ కాలిపోద్ది అంటున్నాడు దేవుడు. చాలా కరెక్ట్ గా చెప్తున్నాడు, నీ కర్మ కాలిపోతున్నా అంటున్నాడు. ఈ లోకంలో తెలుసుకో, పాపాన్ని విడిచిపెట్టిగా బిడ్డగా ఉండు, నిజమైన తండ్రి తెలుసుకో, ఆయన మాట ప్రకారం నడువు. నడవలేదు నీ కర్మ కాలిపోయింది అంటున్నాడు. అలాగే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చాలా చక్కని మాట ఉన్నాడు. ఆయన చెప్పే ప్రతి మాట కూడా చాలా అమూల్యమైన మాట, విలువైన మాట, మనల్ని కాపాడే మాట, మనం రక్షించే మాట, నిత్య జీవులకు నడిపించే మాట. ప్రైజ్ ది లార్డ్. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారిని ప్రకాశించదు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదురు. చాలా చక్కటి మాట మనకి తెలియపరుస్తున్నాడు, బుద్ధి తెచ్చే మాట చెప్తున్నాడు అక్కడ. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులాగా వెలుగుతారా అంటున్నాడు, పోలిన వారే ప్రకాశిస్తారంటున్నాడు. చూడండి, ఆకాశంలో నక్షత్రాలు ఎలా వెలుగులు నడిపోతున్నాయో, రేత్రి కూడా మనకి వెలుగునిచ్చేదావే, అలాంటి వెలుగు కలిగి ఉంటావు రాను అంటున్నాడు. ఎంత చక్కగా పోలుస్తున్నాడు మనల్ని. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లయితే ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారంటున్నారు. నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశిస్తారంటున్నారు. అంత వెలుగుమై ఉంటారా మీరు అంటున్నారు. వింటున్నారా? దేంతో పోలుస్తున్నాను? నక్షత్రాలతో పోలుస్తున్నాను. ఎలా ఉంటే? పవిత్రంగా ఉంటే, నీతిగా ఉంటే. ఎంతో మంది బిడ్డల్ని ఆయన వైపు తిప్పగలిగితే, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు మీరు అనేకులను తిప్పుదురో. ఈ రోజు నన్ను నా దేవుడు నన్ను తిప్పుకున్నాడు, నీతి మార్గం నడిపిస్తున్నాడు. అనేక మంది నీతి మార్గం నడిపించాలనే ఈ ప్రయాస, ఈ బాధ, ఈ వేదన అదే. నాలాగా నా బిడ్డలు కూడా, నాలాగా నా దేవుని బిడ్డలు కూడా అలాగే నక్షత్రాలుగా ప్రకాశించబడాలి. నేను ఒక్కడే ప్రకాశించబడితే చాలదు, ఆ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అని విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ఎంతో మంది బిడ్డలకు తెలియపరుస్తున్నాను, అయ్యా మోసం చేయబాకండి, అబద్ధం ఆడబాకండి, ఎవరిని కూడా దూషించొద్దు, అవమానపరచొద్దు, కించపరచొద్దు, హేళన చేయొచ్చు. నిన్ను ఎవరైనా తప్పు పెట్టారా? ఓర్చుకో. నిన్ను ఎవరైనా మోసం చేశారా? వదిలేయ్, దేవుడికి అప్పచెప్పు. నేను ఎంతో మంది దేవుడికి అప్పచెప్పేస్తున్నాను, ఎంతో మంది మోసం చేస్తున్నాను, అయినా కూడా ప్రశాంతంగా ఉన్నాను. పర్లేదు, ఈ లోకంలో ఆస్తుల కోసం నేను వాళ్ళ దగ్గర గొడవడం ఎందుకు? నా ఆస్తి పైన ఉంది, నా తండ్రి దగ్గర ఉంది నా ఆస్తి. కాబట్టి నేను ఈ లోక సంపద కోసం వాళ్ళని గొడవలసిన అవసరం లేదు. నాకు డబ్బులు ఎక్కొట్టారా, నా టూబులు దోచుకున్నారా, పోనీ పర్వాలేదు, నా దేవుడి నా తరపున యుద్ధం చేస్తాడు. వీళ్ళు నష్టపరచొచ్చు కానీ నా దేవుడు నష్టపరచడు. నాకు మరొక రూపంలో నా తండ్రి నాకు ఇస్తాడు. ఆ ధైర్యం నాకు కలిగించాడు. అయ్యా నువ్వు ఎవరితో గొడవ పడవు, నిన్ను మోసం చేశారా? వదిలేయ్, నాకు అప్పచెప్పు, నేను యుద్ధం చేస్తాడా నీ తరపున అంటున్నాడు దేవుడు. అంతకన్నా కావాలని ఉందండి. నేను యుద్ధం చేస్తే రోడ్డు పడాలి, అదే ఆయన యుద్ధం చేస్తే భూస్థాపితం అయిపోతారు. గెలవలేరు ఆయనతో. ఒక నా మీద గెలవచ్చు, ఒక నామకుడని, కానీ ఆయన మీద గెలవలేరే, సర్వ సృష్టికర్త. కాబట్టి నేను ఆయనకి అప్పచెప్తున్నా, నా నోరు పారేసుకోవట్లా, మౌనం వహిస్తున్నా. ఓకే, అలాగే నీ చిత్తం అయితే తీసుకొచ్చి, లేదా ఇవ్వలేవా, కావాలా నా సొమ్ము తీసుకో, పర్లేదు, నా దేవుడు తీర్పు తీరుస్తాడులే. ఓర్చుకోవచ్చు, ఆ ఓర్పు నాకు ఇచ్చాడు. చాలా సంతోషపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను. ఒకప్పుడు లేదు నాకు ఆ ఓర్పు. ఒంటికి అందరికీ నేను గొడవ పడేవాడిని, ఒంటి పడేవాడిని. ఇవాళ అది లేదు. ఎందుకంటే ఆ దేవుడు నాకు చెప్పిన మాటలు అవి. నువ్వెవరితో గొడవ పడద్దు, నువ్వెందుకురా రోడ్డు పడతావు, నీకేం అవసరం? వద్దు, నువ్వు బజారు పడతాయ్యా, నువ్వు నా బిడ్డగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండు. నీకే అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని పూడ్చేది నాది, నేనున్నానమ్మా, నీకేం కావాలి నేను ఇస్తాను, నా మీద నమ్మకం పెట్టు. నన్నేం చేయగలరా? వాళ్ళేం చేయగలరు? నిన్ను ముట్టి కింద పేటని తీయగలరేమో, నీ తలలోకి మార్చలేరు కదా, అది నేను కదా రాసింది.
ప్రతి ఒక్కరు ఈ మాటలు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ వైపు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నేను ఎవరిని మోసం చేయకూడదు, నేను ఎవరికి అన్యాయం చేయకూడదు, నేను ఎవరిని కూడా దోచుకోకూడదు, దాచుకోవాలని ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని దేవుడు చెబుతాడు. ఈ మాట ప్రతి ఒక్కరు ఈ మాటలు ఆలోచించాలని దేవుని పేరు నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే కీర్తన 91:11 కీర్తన 91. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుని ఎవరైతే నమ్ముతారో, దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు దేవతలకు పక్కనే పెట్టేస్తారంట. నీ మార్గంలో కూడా నిన్ను గురించి దేవతలు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదం రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీవు సింహములను నాగుపాములను తొక్కేదము, పదవ సింహములను భుజంగాలను తొక్కేదము. చూసావా, సింహములంటే నీకన్నా గొప్ప పనులు నువ్వే తొక్కేస్తావరా, నేనున్నా, నీ తరపు నేను తొక్కేస్తానంటున్నాడు. అతను నువ్వు ప్రేమిస్తున్నాడు కనుక నేను తను తప్పించాను. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో ఎటువంటి ఆపద నుంచైనా, ఎటువంటి మరణం నుంచైనా ఆయన తప్పించగలడు, తప్పిస్తానని చెప్తున్నాడు. అతను నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. ఎప్పుడైతే నామాన్ని గుర్తించాడో, నా తండ్రి యేసయ్యను గుర్తించాడో అతన్ని ఘనపరుస్తానంటున్నాడు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నా తండ్రికి నాకు ఎవరైతే మొరపెడతాడో, ఏ బిడ్డ అయితే మొరపెడతాడో వాళ్ళకి నేను ఉత్తరం ఇస్తానంటాడు, సమాధానం ఇస్తానంటున్నాడు. శ్రమలో అతనికి తోడే ఉండదు, శ్రమల్లో నేను తోడుగా ఉంటాను. నా బిడ్డకి అతనికి గొప్ప చేసేదను, అతన్ని గొప్ప చేస్తాను. దీర్ఘాయుషులను తృప్తిపరుస్తాను, నా రక్షణ చూపిస్తాను. దీర్ఘాయుషులుగా నేను ఆ బిడ్డకి ఇస్తానంటున్నాడు. నా రక్షణ చూపిస్తాను. నా రక్షణ ఎలా ఉంటుందో, తండ్రి కాపుదల ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నాడు. ఏంటి కారణం? దేనికి మాట్లాడతాం? ఎవరైనా నన్ను తండ్రిగా అంగీకరిస్తే నా రక్షణ ఏంటో నా బిడ్డను తెలియపరుస్తాను. నేను ఎంత బలవంతున్నో, ఎంతగా కాపాడగలను, ఎంతగా రక్షించగలను చూపిస్తాను నా బిడ్డకి. నా బిడ్డ నా దగ్గర రావటమే ఆలస్యం అంటున్నాడు. నా రక్షణ చూపిస్తానంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఎన్ని చక్కని మాటలు, అమూల్యమైన మాటలు రోజు మనకు తెలియపరుస్తున్నాడు. అలాగే 2 మాటలు చెప్పి ముగిస్తాను. కీర్తన 82:6 దావీదు కీర్తన 82:6. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను. మీరందరూ నా బిడ్డలే, మీరందరూ నా బిడ్డలే, మరొక బిడ్డలు కాదు. నేనే సెలవిస్తున్నా. కన్నవాడిని సృష్టించిన నేనే చెప్తున్నా నీకు అంటున్నాడండి. నేనే చెప్తున్నా, మీరు నా బిడ్డలు, నేను చేసుకున్న బిడ్డలురా మీరు అంటున్నాడు. నేనే చెప్తున్నా మీరు నా బిడ్డలని. నమ్మకపోతే నేనే చేయండి. ఇలా కూడా ఉన్నారండి. అరే నేనే మీ తల్లిదండ్రులు అంటే బిడ్డ మా తల్లిదండ్రులు అవుతావు అని వెళ్ళిపోయి ఇంకో తల్లిదండ్రులు లేవు, ఇంకో వాళ్ళ తల్లిదండ్రులు పిలుస్తావా? పిలిస్తే వాళ్ళ తల్లిదండ్రులు అవుతారా? అవుతారా? పండి అవుతారు. మీరంటారు నన్ను అమ్మ నాన్న అంటారా? నువ్వు మీ అమ్మ నాన్న కొన్నాడు పండి అంటారు కదా. మనం గుర్తించలేకపోవచ్చు కానీ కన్నవాళ్ళు మనం గుర్తిస్తాం. ఇదిగో వీళ్ళు నా బిడ్డలు, నేను కన్నాను, నేను పోషించాను నా బిడ్డలు, వీళ్ళు నా బిడ్డలు. ఏ తల్లైనా బలంగా చెప్పగలను. అదే దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తాడు. నేనేరా మీ తండ్రిని, నేనే చెప్తున్నాను. నీ కన్న తండ్రి నేనే. తెలుసుకోలేకపోతే వాళ్ళంత దురదృష్టవంతులు మరొకరు లేరండి. ఆయన కూడా అదే అంటున్నాడు, తెలుసుకో, నీ కన్న తండ్రి తెలుసుకో. నేనే చెప్తున్నా, మిమ్మల్ని సృష్టించింది నేనే, మీ కన్న తండ్రి నేనే తెలియపరుస్తున్నా. వినగలిగే మనసు నీకుంటే, వినగలిగే చెవులు నీకుంటే నీ తండ్రిని గుర్తిస్తావు. చూడగల చూపు నీకుంటే
నీ కన్నతల్లి నువ్వు గుర్తిస్తావు. చివరి మాట, ఆఖరి మాట, హెబ్రీ పత్రిక 1:3. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 1:3, 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కుడిపార్శ్వమందు కూర్చుండెను. ప్రైజ్ ది లార్డ్. చూసారా, చాలా చక్కని మాట. చక్కగా మీకు వివరిస్తాను, శ్రద్ధగా మీరు వినండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎవరండి? దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఏమని? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును లేక పుట్టినట్లో ఉంది ప్రతిబింబమును, ఆయన తన తత్వం యొక్క మూర్తి వంతమునై ఉండి తన మహత్వము గల మాట చేత సమస్తమును నిర్వహించు. అంటే దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మహిమ చేత, ఆయన జ్ఞానం చేత, ఆయన తెలివితేటల చేత, ఆయన మహత్వ గల మాటల చేత సమస్తమును నిర్వహించు. ఈ లోకాన్ని పరిపాలిస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చేతుల్లోనే ఉంది లోకం. తండ్రి కుమారుడికి అప్పచెప్పేశాడు. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, పాపముల విషయంలో శుద్ధీకరణ, మనం చేసిన ప్రతి పాపానికి ఆయనే తన కుమారుడే వెల చెల్లించాడు మనందరి కోసం. తండ్రి చెప్పాడు, అయ్యా నా బిడ్డలు పాపం చేశారా, పాపానికి జీతం మరణం అనే లేఖనంలో రాయించాను, అది నెరవేరాలంటే నువ్వు బలవలసిందే. ఈ లోకంలో ఎవరైనా అయ్యా నేను తప్పు చేశాను రా, నేను జైలుకి వెళ్ళాలి, నా తప్పు నువ్వేం జైలుకి వెళ్తావా నేను బిడ్డను అడిగితే వెళ్తాడా అండి? నేను ఎందుకు వెళ్ళాలి? ఓ నువ్వే వెళ్ళు, నువ్వే తప్పు చేసావుగా, నువ్వే వెళ్ళు అనే తండ్రులు, అనే కుమారులు ఉన్నారు ఈ లోకంలో. ఏనా అండి? 100% ఉన్నారు. రే నేను తప్పు చేశాను రా, పాపం చేశాను, వాళ్ళు శిక్షిస్తున్నారు, ఆ శిక్షను భరించలేరు అని ఏ తండ్రి చెబితే బిడ్డకి వింటాడా? అని కొడితే వెళ్తాడా? వెళ్ళలేడు. ఎందుకు? నేనెందుకు కూడా తప్పులు? తప్పు చేసిన ఆయన కాబట్టి ఆయన తినాలి, నేను తప్పు చేయలేదుగా అనే ఆలోచన మనలో ఉంటుంది. చూడండి, దేవుడు పరమ తండ్రి కుమారుడు చెప్పాడు, అయ్యా నా బిడ్డలు పాపం చేశాడు రా, పాపానికి జీతం మనలో రాయించాను, మరి ఏం చేస్తావు? నీ ఇష్టం, వెళ్ళు భూలోకానికి అన్నాడు. ఒక్క మాట అన్నాడు, నా బిడ్డలు పాపం చేశారు, దానికి మీరు కూడా చెయ్యాలి, శిక్ష అనుభవించమని కానీ సిలువ యాగం చేయమని కానీ ఆయనకి చెప్పలా. తండ్రి మాట జవదాడకుండా ఈ లోకానికి వచ్చేసాడు. పసి బాలుడుగా మానవ శరీరం ధరించి ఈ భూలోకానికి కన్నిక గర్భాన పుట్టాడు. పరిశుద్ధుడిగా కన్నిక గర్భాన ఏ మగవాడు తాకని ఆడవాళ్ళని బిడ్డలో పుట్టాడు. తల్లిలో పరిశుద్ధాత్మతో నింపుకుని పరిశుద్ధంగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు చెప్పాడు, నాలో ఎవరైనా సరే పాపం తెలియపరచగలరా అని ఎలిగించి చాటి చెప్పారు. ఎవరు నోరు మెదపలేకపోయారు. మరి ఆయన పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతి గలవాడు, న్యాయం గలవాడు. వచ్చాడు తండ్రి మాట చదవకుండా ఈ బిడ్డలు చేసిన పాపాలకి, మనం చేసిన పాపాలకి సిలువ యాగం అయ్యాడు. మొక్కాలు మూడేశారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు, మొక్కాలు మూడేశారు, 39 కొర్రాజాలు కొట్టారు, చేతులు వేగులు కొట్టారు, కాళ్ళకు వేగులు కొట్టారు, పక్కటంలో పళ్ళంతా పొడిచారు, ఎన్నో రకాల చిత్రహింసలు పెట్టారు. ఎందుకో తెలుసా? మన దేహంతో ఎన్ని పాపాలు చేస్తుంటాం, మన నోటితో, మన పదవులతో, మన నాలుగుతో, మన చూపుతో, మన ఆలోచనతో, మన అడుగులో ఎన్ని పాపాలు చేస్తుంటాం, ఆ ప్రతి పాపానికి ఆయన చెల్లించాడు, రక్తం కార్చాడు. అదే చెప్పాడు ఇందాక మాట, నువ్వు చేసిన ప్రతి పాపానికి నేను వెళ్ళ చెల్లించాను, నువ్వు నా స్వత్వమే. అదే
నువ్వు నా సొంత, నేను భిక్ష పెట్టాను నీకు, ఈ లోకంలో నువ్వు ఉన్నావు అంటే బతికున్నావంటే దానికి కారణం చేసే చాలా అని చెప్పాడు. కానీ మనం అవన్నీ పట్టించుకోవట్లా. మందిరాలకు వెళ్తున్నాం, ఈ రోజు 40 రోజులు సంవత్సరాలు వెళ్తున్నాం. దేవుడు శ్రమ పడ్డాడని నీ మనసు మారుతుందా? నీ ఆలోచన మారిందా? నీ ప్రవర్తన మారిందా? నీ మాట తీరు మారిందా? నీ చూపు మారిందా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్య ప్రేమిస్తున్నావా? నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? నీ రూపాయి కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా? నీ బిడ్డలు చక్కగా నడిపిస్తున్నావా? నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వస్తున్నారా? ఇవేమిలో పేరుకు మాత్రం నా తండ్రి నా కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు సంతోషపడతాడా? ఆనందపడతాడా? రేపు పొద్దున వరం వస్తే 100కి 2 కూడా రారండి దేవుని బిడ్డలు, మొత్తం నరకానికి వెళ్లాల్సిందే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని మోసం చేయొచ్చు కానీ దేవుడిని మోసం చేయలేం. పరమ జ్ఞానాయన మన హృదయాన్ని పరిశోధించేవాడు అని ఇష్టమైన ఆయన కళతో మనం చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. దేవుడు వాక్యం చెబుతాడు, ప్రతి క్షణం మనం పరిశీలిస్తున్నాడు. నీ మాట, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నడవడి, నీ పడక, నీ నడక అంతా కూడా పరీక్షిస్తున్నాడు. ఇవన్నీ గమనించుకోకుండా నన్ను ఎవరు చూడలేదే, నేను ఇష్టానుసరంగా బ్రతుకుతానంటే రేపు పొద్దున్న నిత్య నరకానికి వెళ్ళిపోతాం, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు ఈ మాట. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా చక్కని మాటలు తెలియపరిచారు. ఈ మాటలను కూడా మీ హృదయాలు భద్రపరుచుకుని, మీ మనసును మార్చుకుని, మీ ఆలోచన మార్చుకుని, మీ ప్రవర్తన మార్చుకుని, మీ నడవడి మార్చుకుని, పరిశుద్ధత పవిత్రత కలిగి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేవారిగా, కాపాడేవారిగా, రక్షించేవారిగా, సాయం చేసేవారిగా, మేలు చేసేవారిగా ఉండాలని దేవుని బిడ్డగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.